రంగారెడ్డి జిల్లా పెంజర్లలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో అక్కను సొంత తమ్ముడే అత్యంత దారుణంగా ప్రాణాలు తీసిన పరిస్థితి. వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందంటూ తమ్ముడు అక్కను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. రుచిత హత్యకు సంబంధించి పోలీసులకు తల్లిదండ్రులే ఫిర్యాదు చేశారు. ప్రధానంగా అక్క రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతుందని, ఎవరితోనో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది అనే అనుమానంతో గొడవపడి అక్క మీద దాడి చేసి సొంత తమ్ముడే అక్క ప్రాణాలు తీసినటువంటి ఘటన. నిజంగా ప్రేమించిందో లేదో తెలియదు, కేవలం అనుమానం పెనుభూతం అంటారు. ఇప్పుడు అలాంటి పెనుభూతానికి ఒక నిండు ప్రాణం బలైంది. మరొక వ్యక్తితో అక్క ఫోన్ మాట్లాడుతుందన్న కారణంతోనే తమ్ముడు ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడు. సొంత అక్క ప్రాణాలనే తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి అధికారులు ఏమన్నారో చూద్దాం. చెందిన దేశాల రాఘవేందర్ వయసు 42 సంవత్సరాలు. తన యొక్క పెద్ద కూతురైన దేశాల రుచిత వయసు 21 సంవత్సరాలు తన ఇంటిలో మంచంపై పడి చనిపోయినున్నదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి పిటిషన్ విషయంలో తన కొడుకు అయిన రోహిత్ పై అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగి అమ్మాయి చనిపోయినట్టున్నదని. అక్కతో ఘర్షణ పరి అత్యంత దారుణంగా తన మీద దాడి చేసి చివరికి సొంత అక్క ప్రాణాలనే తీశాడు. కనీసం ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అనే వివరాలు పూర్తిగా కనుక్కోకుండా రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతుందన్న కారణంతో, ఎవరితోనో ప్రేమలో పడింది అక్క అనే కారణంతో ద్వేషం పెంచుకొని నిష్కారణంగా సొంత అక్క ప్రాణాలను తీసినటువంటి ఘటన సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా పెంజర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులే వెళ్ళి కేసు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియాని అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, ఏం జరిగింది? సొంత అక్క మీద ఇంత దారుణంగా తమ్ముడు వ్యవహరించడం ఏంటి? రంగారెడ్డి జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సొంత తమ్ముడే అక్కని అతి దారుణంగా క్రూయల్ గా చంపిన పరిస్థితి. ఒకవైపు అక్క ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, లవ్ అఫైర్ ఎవరితోనో ఉంది అంటూ కూడా అనుమానం వ్యక్తం చేసి అక్క నిద్రిస్తున్న సమయంలో తమ్ముడు అతి దారుణంగా హత్య చేసి మరీ చంపారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు తను చనిపోవడం గమనించి వెంటనే కుటుంబ సభ్యులు లేని సమయంలో కూడా కుటుంబ సభ్యులు ఎక్కడైతే చిన్నపాటి కుటుంబం అది, వాళ్ళు పనికి వెళ్లే టైంలో కూడా అతి దారుణంగా హత్య చేశారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అతని పరిస్థితి ఏదైతే స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా స్నేహితులందరూ కలిసి కూడా తమ్ముడికి ఎక్కించి చెప్పడం అక్క గురించి ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కూడా అక్క ఎవరితో మాట్లాడుతుంది, తను తరచూ ఫోన్ మాట్లాడుతుందంటూ కూడా వేధింపులకి గురి చేయడం, ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎవరైతే తమ్ముడికి చెప్పడంతో వెంటనే హుటాహుటిగా ఇంటికి వచ్చి క్షణిక ఆవేశంలో తమ్ముడు అక్కను హత్య చేశాడని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. వేరే వాళ్ళ మాటలు విని బయట వాళ్ళు నోటికొచ్చింది చెప్పడంతో తన అక్క గురించి ఎవరితోనో ప్రేమలో ఉందని, రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతుందని చెప్పినా వినకపోవడంతో చివరికి సొంత తమ్ముడే అక్క ప్రాణాలు తీసినటువంటి ఘటన రంగారెడ్డి జిల్లా పెంజర్లలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆ తల్లిదండ్రులే వెళ్ళి కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. ఇప్పటికీ పోలీసులు ఈ అంశానికి సంబంధించి విచారిస్తున్నారు. ఏం జరిగింది, ఎలా ఈ దారుణం జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.